వైఎస్ఆర్ కడప జిల్లాలో సూక్ష్మ నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 100 చెరువుల మరమ్మతులు, కాలువల పూడికతీతకు 73 కోట్లు మంజూరు చేసినప్పటికీ పోరుమామిల్లా పెద్ద చెరువుకు ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యుడు అన్వర్ ఆరోపించారు. ఈ సమస్యపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పోరుమామిల్ల పట్టణంలోని రంపాడు రోడ్డు సమీపంలో ఉన్న బెల్లగుడి కాలువను పరిశీలించిన అన్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోరుమామిల్ల పెద్ద చెరువు నుంచి రంగసముద్రం చెరువుకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న బెల్లగుడి కాలువ శిథిలావస్థకు చేరిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 500 ఎకరాలకు నీరు అందించే ఈ కాలువను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. రెనోవేషన్, రీస్టోరేషన్ పద్ధతిలో కేటాయించిన నిధులలో కనీసం కొంత మొత్తాన్ని పోరుమామిల్ల పెద్ద చెరువు, లాకులు మరియు బెల్లగుడి కాలువ మరమ్మతులకు కేటాయించాలని అన్వర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతులు 2 పంటలు పండించే విధంగా ఈ నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అలాగే ఈ పనులను కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయన పూర్తి చేసి రైతులకు నీరు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లాలో ప్రభుత్వం 78 కోట్ల రూపాయల నిధులతో 100 చెరువుల మరమ్మతులను పూనుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయమే. అదేవిధంగా మన యొక్క పూర్వామిల్ల పట్టణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి రంగసముద్రం చెరువుకు వెళ్ళేటటువంటి ప్రధాన కాలువ అయినటువంటి బెల్లగుడి కాలువ, ఈరోజు ఈ బెల్లగుడి కాలువ దగ్గరే మనం ఉన్నాము. ఇక్కడ ఈ కాలువ పరిస్థితి చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వం అయితే ఏదైతే నిధులను కేటాయించిందో ఆ నిధులతో ఈ కాలువపై కూడా ఒకసారి దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కాలువ అనేటువంటిది పూర్తిగా ఈ చెత్త చెదారము మరియు రకరకాల పిచ్చి మొక్కలతో అంతా కూడా నిండిపోయి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పోరామిళ్ళ పెద్ద చెరువు నుంచి రంగసముద్రం చెరువుకు, ఈ చెరువు 2 చెరువుల ప్రాంతాల్లో 500 ఎకరాల పైనే ఆయాకట్టు అనేటువంటిది ఉంది. ఈ ఆయాకట్టు ద్వారా రైతులు 2 కార్లు పంటలు కూడా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క కాలువ అనేటువంటిది పూర్తిగా నిండిపోవడం వల్ల చెత్త చెదారము మరియు యొక్క పిచ్చి మొక్కలతో నిండిపోవడం వల్ల కాలువ అనేటువంటి సక్రమంగా పారక చాలా ఇబ్బందికర పరిస్థితులు రైతులు ఎదుర్కొన్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది 100 చెరువుల మరమ్మతుకు డిపిఆర్ విధానంలో 78 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినటువంటి విషయము. మరి ఈ యొక్క అంశం మీద కూడా ఆ నిధులు మంజూరైనటువంటి నిధులతో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తి చేసి ఇక్కడ రైతులకు, ఈ యొక్క పట్టణ ప్రాంతాలకు, మిగతా ఈ 2 చెరువుల కింద ఆయాకట్టున్నటువంటి రైతులకు ఒక మేలు చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క ప్రధాన చెరువు పెద్ద చెరువు పోరామిల్ల చెరువులో కొన్ని కంప చెట్లు కూడా, చెరువు కట్టపై కూడా కంప చెట్లు ఎక్కువగా మొలిచి ఉన్నాయి. అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి ఆ యొక్క లాకులు కూడా పూర్తిగా రిపేర్ చేయించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నీళ్లను వదిలి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.